దావీదు నోటుకొచ్చిన మాటలు రాయలేదండి. ఏదో చేతికి ఏది గుర్తొస్తే అది రాసే లేదు. ఆయన రాసిన ప్రతి పాట కూడా లోపల నుంచి వచ్చినాయి అన్నాడు దేవుడు. ఎందుకంటే ఈరోజు చాలా పాటలు మనం చూస్తున్నాం, చాలామంది పాటలు రాసేస్తున్నారు. ఒకప్పుడు భక్తులు అద్భుతమైన పాటలు రాసేవారండి. ఇప్పుడు పాటలన్నీ మనసును తాకే పాటలుగా లేవు. మనిషి మనసులో మార్పు వచ్చే పాటలు రాయట్లేదు ఎవరని. ఎలాంటి పాటలు రాస్తున్నారంటే, క్రిస్మస్లో డ్యాన్స్ చేయడానికి మంచి పాట ఒకటి రాద్దామని సంవత్సరం మొదలెట్టి మంచి ఊపు వచ్చే పాట ఒకటి రాసేస్తున్నారు అంతే. వినాయకుడి చవితి నిమజ్జనానికి వాళ్ళు ఎలాగైతే డీజే మిక్స్ చేసుకుని డ్యాన్సులు వేయడానికి ఒక పాట రాసుకుంటారో, అలాగే క్రిస్మస్లో ఎగరడానికి కూడా ఒక మంచి పాట రాయాలని రాస్తున్నారు. అలాంటి పాటలు రాసే సమయాన్ని వచ్చేసాం మనందరం. కానీ అప్పుడు దావీదు భక్తుడు కానీ మిగిలిన భక్తులు కానీ రాసిన పాటలు ఎలా ఉండేవి అంటే అండి, మనసును కదిలించేయి, మనసులోంచి వచ్చేయి. ఇది విషయం.